హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేటప్పటికి చాలా అంటే చాలా గుడ్ న్యూస్, చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఒక ఫాలోవర్, మన ఫాలోవరే చాలా రోజుల నుంచి కళ్యాణ్ తనూజ ఎపిసోడ్ లో జరిగిన సన్నివేశం గురించి చెప్పమంటున్నారు. అంటే ఒక ఎపిసోడ్ లో జరిగింది సీతాకోకచిలుక ఎపిసోడ్ గురించి. ఆ ఎపిసోడ్ గురించి కూడా చెప్తాను. ఆ ఫాలోవర్ కోసం మీకేనండి చాలా సార్లు అడిగారు మీరు ఇది. అందుకని ఇవాళ మళ్ళీ నేను అన్సీల్లో అది పెట్టుకొని చూసి మళ్ళీ మీకు పెడుతున్నాను నేను. ఇంకా ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఎలాంటి నెగటివ్స్ నా వీడియోస్ లో ఉండదు. అంటే నెగటివ్ గురించి నేను అసలు పట్టించుకోను. అంత పాజిటివ్, అంత హ్యాపీగా ఉందాం. ఎందుకంటే మనం ఇష్టపడే కళ్యాణ్ తనుజానే ఏ నెగటివ్ ని పట్టించుకోకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఫ్యూచర్ బాగా అందరూ మెచ్చుకునేలా చేసుకోవాలి. ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అని వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇది నాకు చాలు. అండ్ ఏదైనా చెప్పాలనుకుంటే నేను వీడియోలోనే చెప్తాను. ఇలా 2 రోజులకొకసారి కానీ, 1 డేకి ఒకసారి కానీ వీడియో పెడుతుంటాను. అండ్ నాకు కళ్యాణ్ తనుజ చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ సన్నివేశానికి తగ్గట్టు నేను నా వాయిస్తో పాట పాడి మీకు షార్ట్ వీడియోలో పెడతాను. అప్డేట్ ఏమన్నా వస్తే వాళ్ళ గురించి తప్పకుండా లాంగ్ వీడియోలో పెట్టకపోయినా షార్ట్ వీడియోలో పెడతాను. ఇక వీడియోలోకి వచ్చేద్దాం, అప్డేట్లోకి వచ్చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి వీడియోలో అడుగుతున్నట్టే, రిక్వెస్ట్ చేస్తున్నట్టే, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అప్డేట్స్ ఏమిటంటే, కళ్యాణ్ తనుజ కొన్ని ముందు చెప్పేస్తాను. అప్డేట్స్ ఏంటంటే, అప్డేట్స్ కన్నా ముందు మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, అవి క్లియర్ చేస్తాను. వీళ్ళ మీద ఏదో వస్తుందని, ఏదో అవతల కంటెంటెన్స్ ఏదో అంటున్నారు, అది అంతా వదిలేద్దాం. అదంతా మనకి చెవులకు కూడా పట్టించుకోకుండా వదిలేద్దాం. అండ్ వాళ్ళిద్దరు స్టేటస్ పెట్టారంటే ఏంటంటే, ఒకటొచ్చి కళ్యాణ్ గారు తన స్టేటస్లో ఏం పెట్టారంటే, నెవర్ గివ్ అప్, గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్స్ అని పెట్టారు. అంటే ఎప్పుడు నువ్వు గివ్ అప్ ఇవ్వకు, గ్రేట్ థింగ్స్ అంటే విలువైన పనులు, విలువైన వస్తువులు కానీ ఏదైనా కానీ మనకి వచ్చేదానికి టైం పడుతుంది. ఏదైనా మనం విజయం సాధించేదానికి కూడా గ్రేట్ థింగ్స్ అంటే విలువైన పనులు కానీ, విలువైన వస్తువులు కానీ మన దగ్గరికి వచ్చేదానికి టైం పడుతుంది. నెవర్ గివ్ అప్ అంటే అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు, నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు అని పెట్టాడు. ఇక తనూజ తన స్టేటస్ వచ్చి ఏం పెట్టిందంటే, ఒక అమ్మాయి ఎలా ఉంటే నాకు నచ్చుతుంది అంటే, అమ్మాయి ఎలా ఉండాలి అంటే ఒకరి తోడుగా, ఒకరిని ప్రోత్సహించేలాగా, ఒకరికొకరు తోడుగా, అంటే ఒక నెగిటివిటీ వచ్చినా కూడా ఇద్దరం కలిసి పంచుకునేలాగా ఒక అమ్మాయి వెళ్ళేలాగా, మొత్తం తన ఒపీనియన్ ఏంటంటే, ఒక స్నేహితుడికి మంచి స్నేహితురాల్లాగా, ఒక మంచి భర్తకి ఒక చేదోడు వాదోడుగా ఉండే భార్యలాగా, ఒక తండ్రికి మంచి కూతురులాగా, ఒక అన్నకి మంచి చెల్లెల్లాగా, ఒక స్నేహితురాలని చూసి ఓర్చుకోలేకుండా ఉండకుండా, తన విజయంలో నా విజయం ఎత్తుకుంటూ ఉండటంలో, ఒక ప్రేమించిన వాడికి తన నెగిటివిటీ వస్తే తను హెల్ప్, అతని వాయిస్ తనై వినిపించేదానిలాగా, అంటే తన వాయిస్ కూడా తనే అయ్యి తను వినిపించేదానిలాగా ఉండాలి. అలాంటి అమ్మాయిల్ని నేను ఇష్టపడతాను అని తను పెట్టిందనమాట. ఇది వాళ్ళిద్దరి స్టేటస్కి అర్థం. అది అప్డేట్స్ ఏమిటంటే, కళ్యాణ్ అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు. తన అప్డేట్స్ మనకి అప్పటికప్పుడు అందిస్తున్నాడు. ఫోటోషూట్స్తో కానీ, తను రేపు వచ్చి రాజమండ్రికి వస్తున్నాడు. అండ్ ఎల్లుండి వచ్చి తెలంగాణలోకి ఒక ఈవెంట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాడు. అండ్ ఇద్దరు హీరోయిన్లతో ఒక సెలూన్, అంటే మన సెలూన్ అంటే తెలుసు కదా, పెద్ద విఐపి సెలూన్ లాగా అనమాట. అది ఇద్దరు హీరోయిన్లతో, అంటే ఒక హీరోయిన్ వచ్చి రాజాసాబ్ హీరోయిన్ ఒకరు, ఇంకొకరు వచ్చి భర్త మహాశైలకు విజ్ఞప్తి, తనలో ఉన్న ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ ఒకళ్ళు. ఈ ఇద్దరితో కలిసి మన కళ్యాణ్ కూడా ఓపెనింగ్కి వస్తున్నాడు అనమాట. మంచి కాస్ట్లీ సెలూన్ అనమాట. ఆ ఓపెనింగ్కి వస్తున్నాడు. దాన్ని ఏమంటారో నాకు అంతగా తెలియదు, నేను అదే ఓపెనింగ్కి వస్తున్నారు. ఇంకా హీరోయిన్ పిలిచారంటే అనుకోని పెద్దదే ఉంటుంది కదా. హీరోయిన్లతో కలిపి మన కళ్యాణ్ వస్తున్నారంటే చూసుకోండి, మన కళ్యాణ్ లెవెల్. అన్ని ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందట. అలా మన కళ్యాణ్ గారు చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. ఆయన ఇవన్నీ ఏవి పట్టించుకునే స్థితిలో లేడు. అండ్ తనూజ గారు కూడా రేపు ఒంగోలు వస్తున్నారు. ఒంగోలు వచ్చి తను ఒక నగల షాపు, పిఎంజే అనుకుంటా, పిఎంజే షాప్ ఓపెనింగ్ వస్తున్నారు ఒంగోలు. కళ్యాణ్ వచ్చి రాజమండ్రికి వెళ్తున్నాడు, తనూజ గారు వచ్చి పిఎంజీ కోసం ఒంగోలుకి వస్తున్నారు. ఇలా వాళ్ళు చాలా వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉన్నారు. అండ్ టీవీకి సంబంధించినవి, షోకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు ఎవరికి ఏమీ రాలేదు. మీరు వాటి గురించి అసలు ఏమీ అడగద్దు, ఏం లేదు. వాళ్ళైతే ఫోటో షూట్స్ అండ్ ఈవెంట్ అంటే ఇలాంటి షాప్ ఓపెనింగ్స్ అండ్ గుడులు, టెంపుల్స్ ఇవి తిరుగుతున్నారు అంతే. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా కలిసి ఉన్నారు. ఇదొకటైతే నేను చెప్తాను. మీరైతే వాళ్ళు ఎంతమంది వాళ్ళని ఏమంటారు చూసి ఓర్వలేకపోతారు, వాళ్ళంతా పైకి వస్తారు. ఇంతే, ఇంకా నన్ను ఏమీ అడగండి. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు. నేను ఇది మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోలో ఇంతవరకు చెప్పాను. మీరు అసలు ఏమి మనసులో పెట్టుకోవద్దు. మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉండండి.
వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు అంతే. వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉంటారు. మ్యూచువల్ ఫ్రెండ్స్ మీరు అదే గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. వాళ్ళు మంచి పొజిషన్కి వచ్చి మంచిగా ఎప్పుడు కలిసి ఉంటారు, మంచిగా బాగుంటారు. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. ఇక మనం ఫాలోవర్స్ అడిగిన సీతాకోకచిలుక ఎపిసోడ్కి వచ్చేద్దాం. హాయ్ అండి, మీకోసం సీతాకోకచిలుక ఎపిసోడ్ చెప్తాను వినండి. అదేంటంటే మీకు గుర్తుందో లేదో ఎపిసోడ్లోకి వచ్చినప్పుడు దివ్య గారు వస్తారు. దివ్య గారు వచ్చిన తర్వాత వీళ్ళందరూ సెపరేట్ అయిపోయినాక దివ్య గారు బన్నీ గారు ఒక గ్రూప్ అయిపోతారు. తర్వాత కళ్యాణ్ అండ్ తనూజ ఒక గ్రూప్ అవుతారు. వీళ్ళంతా ఒక గ్రూప్ అయిపోయినాక తనూజకి ఆ టైంలో ఎవరు కెప్టెన్ గా ఉంటారంటే రాము రాథోడ్ కెప్టెన్ గా ఉంటాడు. ఆ రాము రాథోడ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు కళ్యాణ్ తనూజకి ఏంటంటే బట్టలు ఉతికేది, అంటే బట్టలు వేసేది ఇస్తారనమాట. తనుజాకి వంట ఇవ్వరనమాట. అప్పుడు తనుజ కళ్యాణ్తో బయట ఉంటారు కదా వీళ్ళు, అంటే వీళ్ళు కామనర్స్ గా ఉంటారు కదా. తనుజ కళ్యాణ్ వచ్చి లోపల వర్క్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు బయట వీళ్ళందరూ కూర్చొని ఉంటారనమాట. అంటే రాము రాతోడు పని లేకపోతే బయటే ఉండమంటారు కదా. అప్పుడు అనమాట బయట కూర్చొని ఉంటే రీతు, కళ్యాణ్, తనుజ నడుస్తూ ఉంటుంది. తనుజ, శ్రీజ వీళ్ళంతా కూర్చొని ఉంటారు. తనుజ అటు ఇటు నడుస్తూ ఉంటుంది. కళ్యాణ్ ఉండి ఎందుకు ఎప్పుడు నడుస్తూ ఉంటావు, వచ్చి కూర్చోవచ్చు కదా అంటే, నీకేంటి నాయన, నాకు నిద్ర వస్తుంది, కూర్చుంటే వస్తుంది నిద్ర, అందుకే తిరుగుతా ఉన్నాను అని చెప్తుంది అనమాట. అలా ఉండి ఇంకా ఏదో మాట్లాడుకుంటా ఉంటారనమాట తనుజ, రీతు, కళ్యాణ్ వచ్చి తనుజతో అంటుంటాడు, బాడీ అట్లా ఎక్కువ అలసిపోకూడదమ్మా, వచ్చి కూర్చో అంటుంటాడు అనమాట. అప్పుడు వచ్చి నాకు నిద్ర వస్తుంది, నేను కూర్చోటు అంటది. అప్పుడే అలా ఒక సీతాకోకచిలుక వస్తుంది అనమాట. ఆ సీతాకోకచిలుక చూసావా, నా కోసమే వచ్చింది, అక్కడ వాళ్తుంది చూసావా, నా కోసమే వచ్చిందని తనుజ అంటుంటుంది. అప్పుడు వచ్చి శ్రీజ అది నా కోసమే వచ్చింది అనగానే ఆ సీతాకోకచిలుక అలా ఎగిరిద్ది అనమాట. అలా ఎగిరి పక్కకి వెళ్ళిపోద్ది. అప్పుడు శ్రీజ ఉండి, నువ్వు ఆ మాట అనగానే చూడు వెళ్ళిపోయింది అంటే, మళ్ళీ వస్తుంది చూస్తుండు అని అంటది అనమాట. అది వచ్చి మళ్ళీ కాసేపటికి వచ్చి కళ్యాణ్ ఏమంటారు, తొడ అంటారు కదా, కాలు మీద కూర్చుంటది అనమాట. కాలు మీద అంటే తొడ మీద కూర్చుంటది, తొడ మీద వాళ్తుంది. ఇంకా అంటే అంటారు కదా, తొడనే అంటారు తెలుగులో తొడ అనే అంటారు కదా. తొడ మీద కూర్చుంటది, తొడ మీద వాళ్తుంది అనమాట. అప్పుడు తనుజ పక్క నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అంటే కళ్యాణ్ ఉండి తనుజని అడుగుతాడు, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అలా అంటే, ఏం లేదు, నేను అనుకున్నాను ఆ సీతాకోకని చూస్తా, నేను ఇప్పుడు మనసులో అనుకున్నాను ఆ సీతాకోక ఎక్కడ వాళ్తే అక్కడ కూర్చుందాం అనుకున్నాను మనసులో అంటే, దానికి శ్రీజ, రీతు వచ్చి నవ్వుతారు అనమాట. నవ్వి అయితే కూర్చోపో అక్కడ అంటే కళ్యాణ్ కాలు మీద కూర్చో అయితే అని అంటారనమాట. తనుండి నవ్వి పక్కన కూర్చుంటది. నిజంగా నేను అలానే అనుకున్నాను, అది వస్తే అంటే ఈ చైర్ మీద కానీ ఆ చైర్ మీద కానీ కింద కానీ ఎక్కడ వాళ్తే అక్కడ కూర్చుందాం అనుకున్నాను. బట్ అది కళ్యాణ్ మీద వాలింది, కాలు మీద వాలింది. అంటే కళ్యాణ్ నుండి పక్కకు జరిగి ఇక్కడ కూర్చుంది రామ్మా అంటాడు. తను అక్కడ కూర్చోకుండా ఇక్కడ పక్కన చైర్ మీద కూర్చుంటది. అప్పుడు తను అదిలా వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ వచ్చి వెళ్ళిపోదు, మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ కళ్యాణ్ కాలు మీద వాళ్తుంది. ఈ సీతాకోకచిలుక ఇటు అటు పోవట్లేదు, ఇక్కడిక్కడే తిరుగుతుంది అని అంటే, అందులోకి రాము వచ్చి వీళ్ళు పని చేయాలి కదా, ఏదో పని చేయడానికి పిలుస్తాడనమాట. పిలిస్తే ఉండి రీతు ఉండి, ఇప్పుడు తనుజని కూడా పిలిస్తే నేను రాను అంటే, నువ్వు ఇప్పుడు రావులే, ఇప్పుడు సీతాకోకచిలుక మీద మాట్లాడాలి కదా మీరు, రావులే అని చెప్పి తను వెళ్ళిపోద్ది. శ్రీజ కూడా అదనమాట సీతాకోకచిలుక స్టోరీ అది. ఆ సీతాకోకచిలుక అక్కడే తిరుగుతానే ఉంటుంది వాళ్ళిద్దరి మీద, అంటే వాళ్ళిద్దరి వైపు తిరుగుతూనే ఉంటుంది. అంటే దీన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే, నేచర్ కూడా వాళ్ళిద్దరిని ఏదో ఒక రకంగా కలపాలని అనుకుందనమాట. ఆ విధంగా ఆ సీతాకోకచిలుక అంటే చాలా, అంటే అప్పుడు గ్రీన్ డ్రెస్ వేసుకుంటది తనుజ, చాలా అంటే చాలా బాగుంటదనమాట. అలానే ఆ ఎపిసోడ్లో జరుగుతుంది ఇది. అది మీకోసం అండి, ఇది విన్నారు కదా. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, చూసి చెప్తాను. ఈ వీడియోకి ఇంతే విషయాలు. ఇంకేమైనా మీకు ఎలాంటి లైవ్ వీడియో కావాలన్నా అడగండి, చెప్తాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.